హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ షాప్‌లో చేసే అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా టేస్ట్‌గా ఇంట్లోనే చాలా రుచిగా వేడి వేడి ఇడ్లీకైనా, దోసకైనా, అలాగే బోండా, వడకైనా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ సూపర్ టేస్టీ అయిన అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకున్నాక ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్క ఈ విధంగా తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. దీంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అల్లంలో ఉన్న పచ్చదనం అనేది పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 నుండి ఒక 13 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలని ఇలాగా సగం సగంగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయల్లో పచ్చదనం పోయేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు మగ్గించుకున్న తర్వాత ఒక 7, 8 టమాటాలు వరకు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా టమాటాలు అనేవి సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని అలాగే 4 వెల్లుల్లిపాయలను వేసుకొని మూత పెట్టి చింతపండు అనేది కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరి మెత్తగా కాకుండా, మరి బరకగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు ప్యాన్‌లోకి వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని కాస్తంత ఇంగువ వేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. బోండాలకైనా, వడకైనా, ఇడ్లీకైనా, దోసకైనా సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. బయట టిఫిన్ షాపుల్లో ఇచ్చే అల్లం చట్నీ కన్నా ఈ అల్లం చట్నీతో ఇడ్లీ కానీ, వడ కానీ తిన్నారంటే ఎక్స్‌ట్రాగా ఇంకో 2 ఇడ్లీ తినాల్సిందే. అంత టేస్ట్‌గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.